హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు వీడియోలో ఇలాగ పూలతో మనం దండ ఎలా కట్టుకోవాలనేది చూపిస్తాను. సో ఇవి చామంతి పూలు అండి. చామంతి పూలతో ఎలాగా మనము దండ కట్టుకోవాలనేది చూపిస్తాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. అది మాల కట్టుకోవడానికి నేను ఇలాగా ఒక ప్లేట్ని తీసుకున్నానండి. అంటే నేను ఇలా ప్లేట్ని తీసుకున్నాను, మీరు ఇలా కాకుండా ఇలాగా ఉండే వేరే ఏ ప్లేట్నైనా తీసుకోవచ్చు. సో దాన్ని కట్టుకోవడానికి నేను ఇలాగ ఒక థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ థ్రెడ్ని మనము ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలాగ తీసుకోవాలి. ఈ చివరి నుంచి మనం ఇలాగా ఒకసారి తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా థ్రెడ్ని ఇక్కడ నాట్ వేసుకోవాలండి. సో అంటే మనకి నా దగ్గర అయితే ఈ ప్లేటే అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఈ సైజ్ ప్లేట్ తీసుకున్నాను. మీకు ఇన్ కేస్ హారం పెద్దగా కావాలి అనుకుంటే మీరు ఎక్కువ పెద్ద సైజ్ ప్లేట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఈ ప్లేట్ ఉంది కాబట్టి ఇదే ప్లేట్ తీసుకున్నాను. సో ఇలాగా ముడి వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇదే దారాన్ని మళ్ళీ ఇంకొక 2 రౌండ్స్ ఇలా తీసుకోవాలి. ఇది జారిపోతుంది, జారిపోకుండా ఇలాగా పట్టుకోవాలండి. ఇలాగా పట్టుకొని ఈ థ్రెడ్ని ఇలాగా తీసుకోవాలి. సో ఇలాగా నేను 4 టైమ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇలా ప్లేట్కి 4 టైమ్స్ తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 టైమ్స్ తీసుకోవాలి. 4 టైమ్స్ తీసుకున్న తర్వాతకి దీన్ని మనం ఒకసారి ఇలాగా తీసుకొని ఇక్కడ నాట్ వచ్చేలాగా వేసుకోవాలి. ఈ థ్రెడ్లోంచి ఇలాగా తీసి మళ్ళీ ఇలా వేసుకుంటే ఇక్కడ నాట్ పడిపోతుంది. అంటే అప్పుడు 4 థ్రెడ్స్ గట్టిగా ఉంటాయి అనమాట ఒకే దగ్గర. తీసుకున్న తర్వాతకి ఈ థ్రెడ్ లెంత్ మనం చూసుకోవాలండి. ఈ థ్రెడ్ లెంత్ ఈ ప్లేట్ ఎంత ఉందో దానికి ఇంకొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. సో ఇక్కడ వరకు ఉంది కదా, ఇది ఇంకా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే మనం నాట్ వేస్తున్నాం కదా, నాట్ వేస్తున్నప్పుడు మనకు థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువగా అవసరమైంది. అంటే పువ్వు మనం పెట్టి మనం తీస్తున్నప్పుడు మనకు ఎక్కువగా థ్రెడ్ లెంత్ అనేది ఎక్కువ కావాలి. సో నేను లెంత్ అనేది ఇలాగా ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాతకి ముందుగా పూలను మనం ఎలాగ తీసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇలాగ వేసుకున్న తర్వాతకి నేనైతే ఫ్లవర్స్ని ఈ ప్లేట్లోనే వేసుకున్నానండి. నేను లోతు ప్లేటే తీసుకున్నాను, ఎందుకంటే ఇలా ఫ్లవర్స్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా లోతుగా ఉన్న ప్లేట్ తీసుకున్నాను. కానీ ఈ ప్లేట్ సైజ్ అయితే కొంచెం చిన్నదండి. మీకు నచ్చినట్టుగా మీరు సైజు తీసుకోవచ్చు, నచ్చిన సైజులో తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇలా చిన్న ప్లేట్లో తీసుకున్నా కూడా మనకు కావాలి అంటే ఇంకొక దండ కట్టుకొని దీనికి అటాచ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మొత్తం 4 థ్రెడ్స్ తీసుకున్నాను కదా, దాన్ని 2గా డివైడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 2 థ్రెడ్స్కి ఇలా డివైడ్ చేసుకున్నాను. డివైడ్ చేసుకున్న తర్వాతకి ఈ ఫ్లవర్ని వెనకాల అది తీసేసానండి. వెనకాల ఉన్న కాడనైతే నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి ఇవి 2 సపరేట్ చేసుకున్నాను కదా, వాటి మధ్యలో ఇలాగా పెట్టుకోవాలి. వాటి మధ్యలో ఇలాగా ఈ ఫ్లవర్ని పెట్టుకొని ఇక్కడ మనం ఇలాగ నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకోవాలి. ఫస్ట్ దానికి కాబట్టి ఒక 2 నాట్స్ వేసుకోండి, అప్పుడే గట్టిగా ఉంటుంది. ఇలాగ 2 నాట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వైట్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ ఎల్లో కలర్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. అగైన్ ఇందాక మనం 2 థ్రెడ్స్ ఎలాగైతే సపరేట్గా తీసుకున్నామో అలాగా సపరేట్గా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం సింగిల్ నాట్ వేసుకుంటే సరిపోతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ ఇలాగ విడిపూలు దొరుకుతాయండి. ఇలా కాకుండా మనము అన్ని చోట్ల విడిపూలు దొరకవు. కొన్నిసార్లు ఈ పండగలప్పుడు పూజలు చేసుకునేటప్పుడు ఏమైనా సపరేట్గా పూజలు చేసుకునేటప్పుడు మనకు మాలలు కూడా అమ్ముతుంటారు కదా బయట. సో మనం అలా మాలలు తెచ్చుకున్నా కూడా వీటికి మనం ఇలాగ వేసుకోవచ్చు అనమాట. అంటే మనకు మాల కొంచెం గుత్తగా వస్తుంది కదా, ఇదైతే మనకు తక్కువ పూలతో మనకు ఎక్కువ పెద్ద మాల వస్తుంది అనమాట. ఇలాగ మనం చేసుకోవడం వల్ల తక్కువ పూలతో పెద్ద మాల అనేది వస్తుంది. సో అందుకే అంటే మనం ఇప్పుడు బయట మామూలుగా కట్టిన మాల అయితే మనం ఒక మూర తీసుకున్నాం అనుకోండి, ఆ మూరకు వచ్చేసి మనకు దగ్గరగా మనకి ఇలాంటివి 4-5 మూరలు అవుతాయి అనమాట. సో అందుకని నేను ఎప్పుడు దేవుడికి చేసుకుని ఇలాగే చేసుకుంటాను. అంటే గృహప్రవేశాలకి కానీ, ఇంట్లో పెళ్లిళ్ళు ఉన్నప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా సపరేట్గా పూజలు అలా చేస్తున్నప్పుడు మనకు పూలు ఎక్కువగా పడుతుంటాయి. అప్పుడు మనం పూలు తెచ్చుకుని ఇలా మాలలు కట్టుకుంటే తక్కువ పూలతో పెద్ద మాల అవుతుంది.
అండ్ అలాగే చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం దేవుడికి పెట్టుకున్న ఇంట్లో గృహప్రవేశాలప్పుడు గుమ్మాలకి అలాగా పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి ఈ మాల అయితే. సో నేను ఓవరాల్ గా కట్టుకున్న తర్వాతకి మాల అయితే ఇలాగా ఉందండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ మనకు దేవుడి ఫోటోలకు అలా పెట్టుకునేటప్పుడు కట్టుకోవడానికి అలాగా బాగుంటాయండి. గుమ్మాలకు కూడా అలాగా ఏ ఫంక్షన్లకైనా అలా కట్టుకునేటప్పుడు కూడా మనం గుమ్మాలకు వాటికి కట్టుకుంటాం కదా, ఈ ఎక్సెస్ థ్రెడ్ అనేది దానికి యూజ్ అవుతుంది. సో మీరు ఈ థ్రెడ్ కాకుండా కొంచెం లావుగా ఉండే థ్రెడ్స్ అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఈ థ్రెడ్ అయితే మనకు ఎక్కువ కనపడదు అనమాట. సో బాగుంటుంది. అండ్ నేను ఇలా గంధం పెట్టుకున్న తర్వాతకి మధ్యలో ఇలాగా కుంకుమ పెట్టుకుంటున్నాను. మనం ఒక్క మూర పూలతో ఇలాగా మనం 4-5 మూరల వరకు చేసుకోవచ్చు. మామూలుగా కొనుక్కుంటే విడి పూలైనా కూడా తక్కువ పూలతో ఎక్కువ ఇలాగా మాలలు కట్టుకోవచ్చు. అండ్ మనం దేవుడికి ఇలాగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇది ఓవరాల్ గా వచ్చేసి మన దండ లుక్ అనమాట. సో ఈ దేవుడికి పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.